హైదరాబాద్ నగరంలోని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి నియోజకవర్గంలోని చందానగర్, గంగారంలో కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జరిపాటి జైపాల్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కండువా కప్పుకొని ఇంత బలంగా ఇంత గట్టిగా ఇది మేం బలం ఇది గలం అని చెప్పి తిరిగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ ఏది వచ్చినా గెలవాలి. ఇక రాబోయే ఎలక్షన్లలో ఎన్ని ఎంపీ సీట్లు గెలిస్తే రేవంత్ రెడ్డి అన్న బలం పెరుగుతుంది, కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు. ఇదేమో కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ పార్టీ ఉంది. ఇన్ని హామీలు ఇస్తే ఈ అక్కలు వీళ్ళు అందరూ అడుగుతారు, ఎప్పుడు మిగతా 2 గ్యారెంటీలు ఎప్పుడు అమలైతాయి, మా ఇంటికి ఎప్పుడు వస్తాయి పైసలు. వెరీ గుడ్. ఎందుకంటే గ్యారెంటీలు ఇస్తారు అని చెప్పి నమ్మకంతో మీరు ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీకి. మీకు ఇండ్ల పట్టాలు లేవని అడుగుతారు. ఇండ్లు లేని ప్రతి మహిళకు ఒకటి చెప్తున్నా, ఈ సంవత్సరం భరతన్నకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే 3500 ఇండ్లు ఇస్తా, నువ్వు ఎవరైతే అర్హులున్నో వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఈ సంవత్సరం 3500 ఇస్తారు, వచ్చే సంవత్సరం 3500, 3వ సంవత్సరం 3500, 4వ సంవత్సరం 3500, 5వ సంవత్సరం 3500. ఇది ఇవ్వకపోతే బలతన్న ఊర్లకు వస్తే ఊర్లకు రానియకండి, నేను చెప్తున్నా. ఆయన బాధ్యత రేవంత్ రెడ్డి కూర్చోవాలి. 3500 ఇల్లు ఇస్తాడా, 4000 బతిలాడి ఇంకో 500 ఎక్కువ తెచ్చుకొని మీకు ఇస్తాడా అన్న బాధ్యత ఆయన మీద పెట్టింది. కాబట్టి ఇళ్ల బాధ అది. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అహంకారపూరిత మాటలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ గెలుపు తథ్యమని భయపడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఇక్కడ ఇల్లు ఎక్కువ కావాలి, ఇల్లు ఇచ్చే బాధ్యత 3500 మొత్తం ఇచ్చినప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? ఇంట్లో పెట్టుకుంటా మనం ఊరుకుంటావా? ఉండేది అజీజ్ నగర్ లోనే, ఇంటి ముందు పోయి కూర్చుంటా, నేను మీకంటే ముందు కూర్చుంటా. ఓ అమ్మ లొల్లి, నేను నీకు ఇప్పించేవాడి. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం కొన్ని వస్తాయి, వచ్చే సంవత్సరం 3500, 3వ సంవత్సరం 3500, 4వ సంవత్సరం 3500, 5వ సంవత్సరం 3500. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2 బిడ్డల పెళ్లి ఈ సంవత్సరం ఒకళ్ళకు, వచ్చే సంవత్సరం ఒకళ్ళకు. ఇవాళ ఈ అక్కకు వచ్చి వచ్చే సంవత్సరం ఆ అక్కకు వస్తుంది. మీరు కొట్లాడవకండి. అర్హులు ఎవరో లెక్కలు చూస్తారు, పేదరికము బాధలు ఏమేమి ఉన్నాయి చూసి దాని ప్రకారం రాస్తారు. కానీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పేది ఓట్ల కోసం నిలబడ్డా, చేయి గుర్తుకు ఓటేయండి, వచ్చే నెల ఓటేయండి అని చెప్తా. కానీ నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాత్రి కూడా 12 గంటల కూర్చున్నాం. మేము అక్కడే అన్ని మాట్లాడుతున్నాం, ఊర్లలో పోతుంటే ఇది అడుగుతున్నటువంటి ఈ మాటలను మాట్లాడి